నన్ను వెళ్ళిపోమంటున్నా మరి నా మీద కోపం వచ్చింది. ఈ ఉల్లిగడ్డలు ఇలాగా అయిందండి. ఇదిగోండి జాన్వితాకి అయితే పప్పు, మామిడికాయ, నెయ్యి, అప్పడాలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈవేళ అయితే సాటర్డే అండి. మొత్తం స్కూల్స్ ఆఫీస్లో అయ్యి సెలవులు కదా, ఇంకా వీళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. వీళ్ళకి స్కూల్స్ అయ్యి మొన్న ఇంకా గారెలు అయ్యి తింటాకైతే కుదరదు కదండి. ఈ రోజు అయితే సెలవు కదా అని నేను గారెలకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగోనండి గారెల పప్పు అయితే రుబ్బేసుకున్నాను. నేహాంత్ బాబు ఏడ్చేస్తున్నాడండి, వీడియో చెయ్యొద్దు అలాగని. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. నీకు ఇష్టం కదా గారెలు? మా జానితాకి అయితే గారెలు ఇద్దరికి ఇష్టమేనండి. నేహాంత్కి జానితాకి కూడా చాలా గారెలు అంటే ఇష్టం. వాళ్ళకైతే వేస్తున్నాను. ఇంకా నూనె కూడా మరిగించేసుకున్నానండి. నేహాంత్ అయితే వీడియో చెయ్యొద్దని ఏడ్చేస్తున్నాడు. ఇంకా ఫాస్ట్గా చేసేద్దామని ఇలాగా ప్రిపేర్ అయ్యానండి. ఇంకా ఫ్రెండ్స్ ఇవాళ సాటర్డే కదా, మాకు మరి ఎల్లుండి కాదు మండే అలాగా మన స్కూల్స్ ఉంటాయి కదా, మమ్మీ చేసిన గారెలు తిన్నాం కావాలి. అందుకే ఇవాళ మమ్మీని నేను, అమ్మ, డాడీ, తమ్ముడు అందరం కలిసి గారెలు వేయమన్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జాగ్రత్త ఇక్కడ ఉంది కదండి, వీడియోలో మాట్లాడతానంటే అక్క మాట్లాడటాక లేదు, అక్క అక్కడ ఉంటాక లేదు, అలాగేనండి. నేను చక్కగా చేశాడు వీడియో. వీళ్ళకే మామూలుగాను ఉల్లిపాయలు అవి లేకుండా ఈ పిల్లలిద్దరికి వేసేస్తానండి ఫస్ట్. అప్పుడు ఇంకా మాకు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసుకున్నాను. ఈ వీళ్ళకి అయిపోయాక అండి అప్పుడు మేము వేసుకుంటాము. ఇంకా పప్పు, గాలిపప్పు తెల్లవారుజామున అయితే లేచి నానబెట్టానండి. ఇంకా రుబ్బడం అది చూపించలేదు, అంటే ఇంకా గ్రైండర్ అది ఇంకా సౌండ్ అది వచ్చేద్దని ఇంకా రుబ్బేసుకుని ఇలాగ మీ అందరికీ తెలుసు కదండి గారెలు పిండి. వీళ్ళకి మామూలుగా వేసేసి అప్పుడు మేమైతే ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటామండి. ఈ గారెలు వేగాక మీకు మళ్ళీ వేగిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ వాయ అయితే వేగిపోయింది, తీసేసుకుందాము. ఇదిగోండి చిల్లులు అన్నాను కదా, ఇదే నేను నాకు అనిపించలేదండి. ఈరోజు స్వీటీకి కనిపించింది. ఎవరు వస్తారో వాళ్ళకే తెలుస్తాయి కదా. పిల్లల కోసం అండి, వాళ్ళు ఉత్తివే తింటారు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసినవి తినరండి. ఇంకాను ప్రస్తుతానికైతే వాళ్ళకి ఉత్తి వేసేస్తున్నాను. జాన్విత తమ్ముడు కూడా ప్లేట్ పట్టుకెళ్ళు. ఇంకోండి వాళ్ళకి ఇంకొక 4 వేసేస్తే ఇంకా వాళ్ళు కూడా వదులుద్దండి. తమ్ముడికి కూడా ప్లేట్ పట్టుకెళ్ళి ఇవి. అప్పుడు మళ్ళీ మేము ఉల్లిపాయలు అయితే వేసుకుంటామండి. టేస్టింగ్ టైం. యమ్మీయా? యమ్మీ. ఇలా చెప్పు. యమ్మీ. 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 చాలా యమ్మీగా ఉంది. నీ హార్ట్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చాలా యమ్మీగా వచ్చాయి. నచ్చినాయా? తమ్ముడు ఎలా ఉంది? చిన్నోడు నచ్చిందా? ఎంత బాగా మాట్లాడాడు. చాలా మమ్మీ రెసిపీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మా మమ్మీకి అలాగే మా మమ్మీకి కూడా సపోర్ట్ చేయండి. మా జాన్వితాకి, నేహాంత్కి నేను వేసిన గారెలు అంటే చాలా ఇష్టం అండి. స్వీట్కి అయితే కుదరదు కదా వెయిట్. ఇంకా నేను వచ్చినప్పుడు ఇలాగా చేసి పెడతానండి. ఇంకా వీళ్ళ ఇంట్లో అయితే రోజు టిఫిన్లు ఉంటాయండి. బయట తెచ్చుకుంటారా? నేను వండుతాను ఇంకా రోజునే ఉంటానుగా. నెక్స్ట్ సాటర్డే మరి చింపమ్మ నన్ను వెళ్ళిపోమంటున్నా మరి నా మీద కోపం వచ్చింది. ఇంకోండి ఇవి కూడా ఉత్తిగారులే. అమ్మ సౌండ్ తగ్గించండి. ఇవి తీసేసుకున్నాను.
ఇప్పుడు మాకు ఉల్లిగడ్డలు వేస్తారండి. ఉల్లిగడ్డలకి ఇంకా కొంచెం జీలకర్ర వేసుకున్నాను, కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇంకొండి ఉల్లిగడ్డలకి అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను, ఇవి కూడా వేసేసుకుంటానండి. నాకు చాలామంది చేత్తో వేస్తారండి గారెలు, నాకు అలా రావు. ఇలా పేపర్ కవర్ ఇలాగా కట్ చేసుకుని పెట్టుకుంటాను, ఎందుకో నాకు అలా రావండి. ఇంకా నేనున్న 10 రోజులు కూడా ఇంకా ఏదో ఒక టిఫిన్ వేసేస్తానండి. ఏమీ లేకపోతే ఇంకా ఒక్కొక్కసారి బయట నుంచి తెచ్చేస్తాడు. మ్యాక్సిమం వీళ్ళకేమో వండుకోవడం కుదరదు కదండి, ఇంకా నేను వండేస్తాను వీళ్ళకి టిఫిన్లు. ఇదిగోనండి ఉల్లిగడ్డలు అయితే ఇంక ఇలాగ వేసేసుకుంటున్నాను. మీకు నేను వేసేసాక చూపిస్తానండి. ఉల్లిగడ్డలు అయితే ఇలాగా వేసేసాను. దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ అండి, అల్లం చట్నీ ఇలాగ నిలవ పచ్చడి ఉంటుంది కదా, అది అయితే కలిపేసుకున్నాము. ఈ ఉల్లిగడ్డలు ఇలాగా అయిందండి. మధ్యాహ్నం వీలుంటే మీకు వంట కూడా ఏం చేస్తున్నానో ఏంటో చూపిస్తాను. గారెలు అయిపోయినాయండి. మధ్యాహ్నం అయితే పప్పుకి సంబంధించిందే కూర అయ్యి ఉంటుంది, అందుకు దానికి వడియాలు వేపాలి కదండి. నేను తీసుకొచ్చాను కదా, ఇదిగోండి నేను తీసుకొచ్చిన వడియాలు అయితే ఎలాగ నూనె ఇప్పుడు గారెలు వేసాక కాగి ఉంటుంది కదా, వేపేస్తున్నానండి. ఇవి ఇంత చిన్నవిగా ఉంటున్నాయండి, నూనెలో వేసరికి భలే వేగుతున్నాయండి బాబు. ఇది చూసారా, ఇదిగోనండి. అంతేనండి, వేగిపోయినాయి. ఇదిగోనండి, నేను ఒక ప్లాస్టిక్ దాంట్లో స్టీల్ దాంట్లో వేస్తానులే. ఇవి తీసేసుకుని అంతాక ఇలా వేస్తాము, తర్వాత బాక్స్లోకి వేస్తానే. ఇదిగోనండి గుమ్మడియాలు చూసారా, ఇలాగ పెద్దగా ఉబ్బిని చూసారా. ఓకేనండి, మళ్ళీ మధ్యాహ్నం కలుద్దాము. ఇంకా టిఫిన్లు అయిపోయినాయండి, ఇంకా వంట చేసుకోవాలి కదా. ఇంకా మామిడికాయ ఇప్పుడు వద్దుందాక ఆ నూనెలో గుమ్మడికాయ వేపేసుకున్నాను కదండి, బాగున్నాయండి, బాగా పొంగినవి. ఇంక వేపేసుకున్నాను కదా. ఇంకా మామిడికాయలు అయితే తీసుకొచ్చారండి, హర్ష తీసుకొచ్చాడు. ఇప్పుడు పప్పు మామిడికాయ వండుకుందామని, మామిడికాయ పప్పు అయితే కొంచెం వేపుకుంటే బాగుంటుందండి. ఒకసారి వేపేసుకొని అలా వేపుతూ ఉంటుంది, చిన్న చేసేసుకుని ఇలాగ మామిడికాయలు చెక్కేసుకుందామండి. పులుపు ఉన్నాయా, చాలా పుల్లగా ఉన్నాయి. ఇవి చెక్కేసుకుని అంటే కోసేసుకొని ఆ పప్పులో వేసేసుకుని కుక్కర్లో పెట్టేసుకుంటే కొంచెం బాగా ఉడుకుద్దండి. ఇంకా ఈ కానించి మామిడికాయలు వస్తాయి కదండి, ఇంకా మామిడికాయలతోటి వెరైటీలు చేసుకోవచ్చు. పులిహార, మామిడికాయ పులిహార, ఇంకా మామిడికాయ వంకాయ. మామిడికాయతోటి ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది. ఎక్కువ వంకాయ మామిడికాయ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయ మా అత్తయ్య గారు అయితే అండి మామిడికాయ కుమ్ముడి పచ్చడి అంటే రోట్లో కుమ్మేవారనమాట. నేను మీకు చూపిస్తాను. ఇంకా ఆవకాయ ఎనిమిరపకాయలు వస్తాయి కదండి, అవి వేసి పచ్చడి కుమ్మేవారండి. అబ్బా భలే ఉండేదండి ఆ పచ్చడి అయితే. నాకు అసలు ఇది తెలదు, ఆవిడ చేసిన కాడించే ఇలా కూడా చేసుకుంటారా అనిపించింది. కొబ్బరికాయ మామిడికాయ అవి చేసుకుంటాం, కానీ ఒక్క మామిడికాయ పచ్చడి కుమ్ముతారనమాట అండి.
అది బాగుంటుందండి, చాలా బాగుంటుంది పచ్చడి. పప్పు వేపుకుంటే అండి బాగుంటుంది. మనం షాపులో కొనుక్కుంటాం కదా, డైరెక్ట్ అలా కాకుండా మనం వండుకునేటప్పుడు ఏ వండుకున్నా సరే, పప్పుచారు అవునామండి, పప్పు ఏదైనా కాంబినేషన్ అవ్వనామండి, కొంచెం పప్పు వేపుకొని ఒకసారి కడిగేసుకుని వాడుకుంటే బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది వేపుకుంటే. మామిడికాయలు అయితే ఇలాగా ముక్కల కింద కట్ చేసుకున్నామండి, రెండు పొడవు. కొన్ని ముక్కలు అయితే ఈరోజే కదండి స్టార్టింగ్ మామిడికాయ వండడం. కొన్ని ముక్కలు అయితే ఉప్పు కారం వేసుకుని తిందాము అందే స్వీటీ. కొన్ని ముక్కలు అలా వేసుకుందామండి. ఇంకోండి మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. ఇందాక గారెలో కోసుకున్నాం కదా, అవి ఇంకా ఎక్కువ ఉండిపోయినాయి. పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇదిగోనండి దగ్గర చూపించా, కుక్కర్ అయితే పెట్టేస్తాను. అంతేనండి, 4 పూతలు వేసాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇంత ఎక్కువగా నాకు ఓన్లీ ఉప్పేసావా? నాకు ఓన్లీ ఉప్పు కారం వేసుకునండి, మామిడికాయ ముక్కలు తింటే ఉంటుందండి మరి. అబ్బాబ్బా, ఆహా, ఉప్పు ఎక్కువ వేసుకోక. నువ్వు ఎంత వేసుకున్నావు? పప్పు మామిడికాయ అయితే అయిపోయిందండి. ఇదిగోనండి, ఇదిగోనండి అయిపోయిందండి. ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాను. ఇంకొంచెం పోపు సామాను తీసేసుకున్నాను. జాగ్రత్తకి అప్పడాలు ఉండాలండి. ఈ స్టవ్ బయట కట్టేస్తున్నాను. జాగ్రత్తకి ఇంకా అప్పడాలు వేద్దామని. అప్పడాలు లేకుండా తిందండి, అది పప్పు మామిడికి ఇష్టమే, కానీ అప్పడాలు ఉండాలి. అలాగే స్వీటీ కూడా మధ్య మిరపకాయలు వేపమందండి. ఇంకోండి మధ్య మిరపకాయలు ఎండిపోయినాయండి, గలగలగలు ఆడిపోతున్నాయి. ఇక్కడ ఒక్క రోజుకి ఎండిపోయినాయండి. ఏం వేస్తున్నావు? మధ్య మిరపకాయలు వేపమన్నావు కదా, అప్పుడాలు ఇందెందుకమ్మా, ఒడియాలు అయిపోయిందా ప్రొద్దుట? సరే ఏందా గిన్నె ఇచ్చి ఈ కూడా తింటాను. తెచ్చవేంటివి? తెచ్చాను గిన్నె 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 కావాలా? గిన్నె తొందరగా అనిచ్చే. మొన్న ఫస్ట్ సారి చేసినాయేమో మన ఇంటి దగ్గర ఉన్నాయి, తర్వాత మళ్ళీ నేను తెప్పించాను. ఈలోగా నువ్వు సడన్గా టిక్కెట్ చేసావు కదా, మన ఇంటి దగ్గర 2 రోజులు ఎండినాయి అంతే. ఇంక
ఇక్కడ తెచ్చేసాను. ఇక్కడ అయితే ఒక్కరోజుకి ఎండిపోయి ఇదిగో. ఇంకా జానుకి అప్పడాలు పప్పు దాని వేసేస్తాను. ఇంకో మామిడికాయ ముక్కలు తింటావా, కారం అది కలపమన్నావు కదా, కలిపాను. నేను తినేసాను. ఇగో బాగున్నాయి, చాలా పుల్లగా ఉన్నాయిరా. కరివేపాకు లేదే, కరివేపాకు అయిపోయిందా? అయిపోయింది, చూసుకోలేదు. చాలా పుల్లగా బాగున్నాయి, పుల్లగా ఉన్నాయి. కొత్తకాయలు కదా అందుకని. ఇంకోటి పప్పు మామిడికాయ అయితే పోపు వేసేసుకుంటున్నాము. జాగ్రత్తగా అయితే ఆకలి వేస్తుందట. కొంచెం జీలకర్ర ఆవాలు లేవేమో అమ్మ. ఇంగు అయిపోయిందా? జాన్విత దా అయిపోయింది, తినిపించినా? సరే దా అయితే. ఇక అప్పుడా అవి పట్టినాడు. కరివేపాకు లేదండి, చూసుకోలేదు నేను. ఇందా కర్ష వెళ్ళాడు కానీ డబ్బా ఉన్నారు కానీ మర్చిపోయినట్టు. అవునా? వాటర్ ఏదండి, కొంచెం వాటర్ అదా. కొత్తిమీర వేసి వేస్తున్నారు. ఇంకా అక్కడ కొత్తిమీర బాగా రైస్ అయిందమ్మా జానీత. చూద్దాం, కట్టేసాం. ఇదిగోండి జాన్వితకి అయితే పప్పు మామిడికాయ నెయ్యి అప్పడాలు. బాగుంది. ఈ సంవత్సరం అయితే ఫస్ట్ టైం ఇక్కడ పప్పు మామిడికాయ అండి. మొన్న అయితే మా ఊర్లో మామిడికాయ బోటి వండాను కదా, ఇక్కడైతే పప్పు మామిడికాయలు ఇక్కడ చాలా పుల్లగా ఉన్నాయండి. మరి మనకి అక్కడ ఎలా ఉన్నాయో. మొన్న అయితే పులుపు లేదు, ఈ మట్టికి చాలా పుల్లగా బాగున్నాయండి. ఇంకా జాగ్రత్తకి పప్పు మామిడికాయ నెయ్యి అప్పడాలు ఉంటే చాలు. చెప్పి అయితే ఇంకా పోతేనేద్దాం. చాలా బాగుందా పప్పు మామిడికాయ? నాకు మామిడికాయ అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. ఇప్పుడు మీకు అమ్మమ్మలు అలా వాళ్ళు ఉంటే వాళ్ళతో చేసుకుంటుందండి. చాలా 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 బాగుంటుంది. అందులోనూ అప్పడాలు పప్పు మామిడికాయ నెయ్యి కలిపితే సూపర్ కాంబినేషన్. మా మమ్మీ వండితే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా మమ్మీ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా పట్టండి. మా మమ్మీ రెసిపీ కనుక మీకు నచ్చితే మంచి కామెంట్స్ పెట్టండి. అవన్నీ మేము చూసి ఇంకా ఏం కావాలో అవన్నీ వండుతాము. బాయ్. అలాగే మా మమ్మీని సపోర్ట్ చేయడం మాత్రం